భరద్వాజ్ గారు ఒక మంచి పాటతో అది మనం మాట్లాడాం. బట్ ఇంకొక మంచి పాట కూడా అందులో నాకు బాగా నచ్చిన లిరిక్ అంటే అఫ్ కోర్స్ పాటలు వస్తూ ఉంటాయి, చాలామంది రాస్తూ ఉంటారు. ఒక సందర్భం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో 1000 సార్లు వస్తాయి. అట్లాంటి సందర్భం మీద 1000 పాటలు కూడా ఉంటాయి. ఎవరైనా ఒకళ్ళు రాసేటప్పుడు మాత్రం వాళ్ళ మార్క్ అంటూ ఒకటి చూపిస్తూ ఉంటారు. అట్లనే నిన్న మీరు రాసిన పాట విన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైపోయి అప్పగింతలకి ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఆ లిరిక్ నాకు ఎంత అట్రాక్ట్ చేసిందంటే, పూటలో ఇంకో గూటికి చేరాలంటే ఎట్టాగమ్మా, గోతిలో నుండి నూతికి నెడుతుంటే నవ్వేదెట్టాగమ్మా, అయినా నవ్వేసావే సక్కానమ్మ. అంటే అది ఒక పాటకు సందర్భంగా రాసిన 3 వాక్యాలుగానే దాన్ని చూడొద్దు. నిజానికి ఆడపిల్లల అందరి మనస్తత్వానికి సంబంధించిన 3 లైన్స్ అవి. ఒక అమ్మాయి 25 ఏళ్ళు మన ఇంట్లో పుట్టి పెరిగి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు అట్లీస్ట్ పెళ్లి చేసుకొని ఇంటికి బారాతులు అప్పగింతలు అన్న అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో అడుగు పెడుతూ అప్పుడు చూస్తుంది తను మిగతా గడపబోయే జీవితం మొత్తం ఈ ఇంట్లో అని. అప్పటిదా కనీసం పెళ్లి చూపులలో మగ పెళ్ళోళ్ళు ఇటు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇల్లు చూస్తూ ఉంటారు, అన్నీ తెలుసు. ఆడపిల్లకి అమ్మానాన్నలు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఒకసారి పెళ్లి చూపులు అవుతాయి, ఒకసారి ఏమో భోజనాలు అవుతాయి, ఇంకోసారి ఎంగేజ్మెంట్ అవుతాయి, రకరకాలైన తను ఎక్కడుంటుంది, ఈ 50 ఏళ్ళు ఎలా గడుపుతుందనే ఆ ఇల్లు మాత్రం ఆమెకు తెలియదు. పెళ్ళి అయిపోయిన తర్వాత పోయి చూస్తుంది. ఆ మనుషులు కొత్త, ఆ ఇల్లు కొత్త. కానీ నెక్స్ట్ డే నుంచే లేదు, పోయిన దగ్గర నుంచే ఆమె మళ్ళీ ఆ ఇంటి మనిషిలాగా బిహేవ్ అయిపోతూ ఉంటుంది. అంటే అది వాళ్ళకి నిజంగా ఆడలను అది మెచ్చుకోవడమా చాలా తక్కువ పదం అయిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే సీన్ కనుక మగాళ్ళకి వస్తాయి, 25 ఏళ్ళు నువ్వు ఇంట్లో పెరుగురా, పెళ్ళైపోయి నీకు వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొత్త ఇంట్లో ఉండాలి, కొత్త వాళ్ళతో ఉండాలంటే అసలు మగాళ్ళం ఉంటామా అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. ఆ సందర్భాన్ని మీకు రావడం, అక్కడ మీరు పెట్టిన లిరిక్స్ నిజంగా అసలు అద్భుతం. అది ఆడాలని ఫస్ట్ పొగడి వాళ్ళకి దండం పెట్టాలి, తర్వాత మిమ్మల్ని మెచ్చుకోవాలి. దాని గురించి చెప్తారా? నిజంగా అద్భుతం అది. కొంచెం కూడా అది నిజానికి భారత్తో రాసిన లిరిక్. అది మన సిస్టంలో ఇది శేఖర్ కమ్ముల గారు ఫిదా సినిమాలో అడ్రస్ చేయడానికి ట్రై చేశారనమాట. అప్పుడు బహుశా బీజం పడిందేమో నాకు, లేకపోతే బాగా దాని గురించి తపన పడ్డానేమో. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ బాగా వేళ్ళూనికి పోయింది. కొంచెం ఎక్స్ట్రా అట్లీస్ట్ వెస్టర్న్లో అయినా కొంచెం బెటర్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఇద్దరు విడిపోతారు, అబ్బాయి ఉండడు ఇంట్లో, అమ్మాయి ఉండదు అనమాట. కాబట్టి కొంచెం బెటర్. ఇండియన్ సిస్టమ్ కొంచెం దారుణమే ఈ పరిస్థితిలో చెప్పాలంటే. ప్రాబ్లం ఏంటంటే, పూటలో కొత్త గూటికి మారాలి అంటే ఎట్లాగమ్మా, అది అబ్జర్వేషన్. ఒక 4 గంటల సమయంలో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోతావు. ఆ రూమ్ నీది అయి ఉండదు, 25 ఏళ్ళు పెరిగిన రూమ్ నీది అయి ఉండదు, మనుషులు నీ వాళ్ళు గారు. పైగా అక్కడ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, అట్లీస్ట్ ఇప్పుడు ఏ కుక్కనో పిల్లనో తెచ్చుకున్నాం అనుకోండి పెట్టిలాగా, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ద డాగ్ ఆర్ క్యాట్ షుడ్ బిహేవ్ అకార్డింగ్ టు యువర్ వే, అకార్డింగ్ టు యువర్ విష్. నువ్వు ఒక కుక్కని కానీ పిల్లని కానీ తెచ్చుకున్నావు అనుకో ఇంట్లోకి, అవి నీ పద్ధతి ప్రకారం బిహేవ్ చేయాలని నువ్వు అనుకో. అసలుకి కేవలం ఒక కొత్త అమ్మాయి విషయంలో మాత్రం, ఒక మనిషి విషయంలో మాత్రం అనుకుంటావు నువ్వు. ఇంట్లో ఉన్న అత్త మామ అయితేనేమి, పెద్ద ముసలోళ్ళు అయితేనేమి, చిన్న పిల్లలు అయితేనేమి, ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి నాకు తగ్గట్టుగా బిహేవ్ చేయాలనుకుంటావు. నీకు నచ్చే కూర వండాలనుకుంటావు, నువ్వు తినే ఫుడ్డే తినాలనుకుంటావు, నువ్వు చూడాలనుకునే బట్టలే వేసుకోవాలనుకుంటావు. ఒక 1000 రూల్స్ అన్నీ కొత్తగా మారిపోయి వస్తాయి అనమాట. ఎంత స్టూపిడిటీ అయితే నాకు అర్థం కాదు. ఇట్స్ నాట్, అది క్లాస్ని బట్టి కూడా కాదు, అంటే డబ్బుని బట్టి వచ్చేది కాదు, ఒక కులాన్ని బట్టి వచ్చేది కాదు, ఏదో ఒక వర్గాన్ని బట్టి వచ్చేది కాదు. యూనివర్సల్గా ఇది ఇట్లనే ఉంది. ఇది అబ్జర్వేషను. నేను 1-2% తప్పు అయి ఉండొచ్చాము కొంతమంది విశాల భావాలు ఉన్న వాళ్ళలో. అంత పిచ్చోళం కాదు, ప్రపంచం అంతా ఇట్లనే ఉంది, ఇండియా మొత్తం ఇట్లనే ఉంది అనమాట, టు బీ ఫ్రాంక్. అది ఎంత అరాచకం అది అసలుకి. అక్కడ అంత బాధలో వచ్చిన లిరిక్ అనమాట. పూటలో కొత్త గూటికి మారాలి అంటే ఎట్లాగమ్మా, గోతిలో నుండి నూతికి నెడుతున్నా ఎట్లా. నీకు ఇది పుట్టింట్లో ఉంటే అదేదో పెద్ద ఫ్రీడమ్ అని కాదు, మళ్ళీ పుట్టిల్లు కూడా గొయ్యి, అట్లీస్ట్ గొయ్యి. నువ్వు షార్ట్ టీషర్ట్ వేసుకుని ఉంటానంటే సర్లే, అర్థం చేసుకుంటారు అనమాట, ఉన్నారు కాబట్టి. నీ ఫ్రీడమ్ కొంచెం ఉంటుంది అనమాట. ఇవే వేసుకుని బయటకు వెళ్తానంటే ఉండదు మళ్ళీ, రైట్. అది ఒక గోత్ అనుకుంటే, ఈ వచ్చేది నూతి.
రైట్. గోతులో నుంచి నూతికి నెడుతున్నా నవ్వేది ఎట్లాగమ్మా? అయినా అంటే ఎంత పల్ల బిగున ఎన్ని ఈగోస్ని భరిస్తూ ఎన్ని అవమానాలను ఎదుర్కొంటూ సింపుల్గా ఒక చిరునవ్వుతో నవ్వేస్తారనమాట అమ్మాయిలు. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్. చదువుని బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు, ఎవరైనా కానీ దీనికి తలకే కులాన్నో వర్గాన్నో స్థాయినో దేన్ని బట్టి కాదు, అందరి దగ్గర. అయినా నవ్వేసావే సక్కమ్మని పొగిడాను కానీ ఎంత తొందరగా మారితే అంత మంచిది సిస్టం. నిజం, అది నాకు లాస్ట్ లో అదే అనిపించింది. మళ్ళీ పొగిడారు కానీ నిజంగా అది నాకైతే అనిపిస్తుంది ఈ ఇంతమంది మాట్లాడినట్టు పెళ్లి చూపుల దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళ కుటుంబం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినట్టు నెక్స్ట్ ట్రిప్ లో అమ్మాయి లేకుండా వస్తుంది ఈ ఫ్యామిలీ. అప్పుడు అమ్మాయిని తీసుకొని అబ్బాయిల ఇంటికి వచ్చి ఇదమ్మా ఈ ఇల్లు, ఇది సంగతి, వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళ అట్లీస్ట్ పోని మీకు సంబంధం ఓకే అనుకున్న తర్వాత అయినా ముందే అమ్మాయిని అటు ఇటు తిప్పుతూ ఉంటే అట్లా బాగుండదని మనం అనుకుంటాం. ఆడవాళ్ళకి మగాళ్ళకి కొంచెం ఎంతైనా మనం చూసుకోవాలి. నచ్చింది అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇదమ్మా నువ్వు ఉండే ఇల్లు, వీళ్ళమ్మ రేపు పొద్దున నువ్వు ఉండే మనుషులు పరిచయం చేయాలి. ఆ ఊరు ఏమవుతుంది ఒకసారి ఆ ఊర్లో ఈ ఫ్యామిలీ అంతా తిరిగితే తర్వాత అట్లా అక్కడి నుంచి మొదలైతే కొంచెం ఆ ర్యాపో గీపో వస్తుంది. ర్యాపో తర్వాత కానీ ముందు మనం స్త్రీలకి కొంచెం ఇచ్చినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటే కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు, ఏముంది ఏంట్ల నుంచి మేము లేమా, వాళ్ళు ఉండట్లేదా ఏంది, వీళ్ళు పెద్ద వీళ్ళిద్దరిలో కూర్చొని దీని ఏదో పెద్ద సమస్యలా చూస్తున్నారని. కానీ నిజంగా సమస్య అనుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. అది ఇప్పుడు ఇదే సింపుల్ అట్లా అనే వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎవరైతే అంటారో అబ్బాయిల్ని 25 years నువ్వు పెంచిన పెరిగావు కదా ఈ ఊర్లో, ఆ ఊర్లో ఉండు, ఆ ఇంట్లో ఉండు, అటే వెళ్ళిపో, వాళ్ళే నీ మనుషులని చెప్పాలి. తెల్లారి నుంచి నీ రూమ్ మారుతుంది, నీ అలవాట్లు మారుతాయి, నీ సెన్స్, నీ డ్రెస్సింగ్ సెన్స్ మారాలి, రకరకాలు మారాలని చెప్తే వాళ్ళు ఉంటారా? అప్పుడు తెలుస్తుంది అమ్మాయిల అసలు బాధ అనేది. నిజంగా చెప్పారు మీరు. ఇంకా ఏదో సున్నితంగా చెప్పారు కానీ ఆ విషయంలో నేను మాత్రం రెబలిస్టిక్. మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ఒక అమ్మాయిని అలా తీసుకెళ్లి ముందు చూపించి మీ అత్త ఇట్లా ఉంటారు, మీ మామ ఇట్లా అంటారు అన్నారు అనుకోండి, అమ్మాయి ట్యూన్ అవ్వడం మొదలు పెడుతుంది. సరే కొంచెం ఆ ఫ్రిక్షన్ తగ్గుద్ది, కానీ అది స్వేచ్ఛ కాదే. మారాల్సింది మనం. ఇంట్లో ఉన్న అత్త మామ అమ్మ నానే మారాలి. మైండ్ సెట్ అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అమ్మాయి ఇలా కూడా ఉండొచ్చు అంటే వాళ్ళని ట్యూన్ కమ్మని నేను అట్లా అనట్లేదు. ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియాలి. సైకలాజికల్ జరుగుతుంది. ఇష్టమైతేనే ఇదంతా జరుగుతుంది అంటే ఇష్టమైతేనే. ఇష్టంగా ఇంకా అది ఏది వద్దు, ఇష్టంగా ఏది వద్దు. అట్లా చూపించినా కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుందామన్నా నేను ఒప్పుకోను. చూపిస్తే మాత్రం అయిపోతుందని నేను అనట్లేదు. కానీ ఏం జరుగుతుంది జీవితంలో అనేది మాత్రం ముందే అన్ని తెలిసి ఉండాలి. తెలిస్తే ఏమవుతుంది, ఇటు నుంచి జరిగేదేదో అటు నుంచి కూడా జరిగితే తప్పేముంది అనేది నా పాయింట్. పాజిటివ్ అటు నుంచి కూడా జరగచ్చు. అమ్మా ఇట్లా ఉంటుంది, మీరు మారండి అనేది కావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ అది జరగాలని. అంతే. ఇష్టం లేనప్పుడు ఇక ఇవి ఏవి లెక్కలేవు అసలు. ఇష్టం లేనప్పుడు ఏదైనా బలవంతమే. సో అర్థమైంది కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా చెప్పారు. సిస్టమ్ అదే అనమాట. ఎడ్యుకేట్ అవ్వాల్సింది. అంటే స్త్రీ స్వాతంత్రం అనేది కొన్నిసార్లు స్త్రీకే తెలియదు. వాళ్ళు కూడా ఇదే ట్యూన్ మైండ్ సెట్తో వస్తారు. అక్కడికి వెళ్తే ఇలా ఉండాలి మనం, అంతే. నీకు ఇష్టమైన చేయకపోయినా పర్వాలేదు, నీ ఘోష ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఇంత మాట్లాడుతున్నానా, నేను రేపు వెళ్ళేసి తెలియకుండా ఎన్నోసార్లు నా భార్యని తక్కువగా చూసుండొచ్చు. అది ఎంత మన నరాల్లోకి ఇంకిపోయిందంటే సిస్టము. అందరూ ప్రక్షాళన కావాలి అంటే ఒకటో క్లాస్ నుంచి ఇది పెట్టాలన్నమాట ఎడ్యుకేషన్లో. ఇట్లా వస్తుంది అమ్మాయి, ఇట్లా వస్తే ఇలా బిహేవ్ చేస్తే మీరే సర్దుకుపోవాలి. ఏమన్నా మీకు నచ్చకపోతే కూర్చుని మాట్లాడుకోవాలి తప్పితే కంట్రోల్ చేయకూడదు అన్న ఫస్ట్ క్లాస్లో పెట్టాలి. నాకు తెలిసి ఎల్కేజీలో పెట్టినా ఇబ్బంది లేదనమాట. ఎందుకంటే అది చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన సిస్టమ్. మన ఇద్దరం కూడా ఇదే చేస్తాం. ఇంటికి వెళ్ళేసి కాఫీ దేమ్మా అని చెప్పేసి ఆఫీస్ నుంచి వచ్చిన భార్యని అడుగుతాం అనమాట. ఏం తను బయటికి వెళ్ళి రావట్లేదా, తను కష్టపడలేదా, నువ్వు పెట్టచ్చుగా కాఫీ, ఏం విరగదీస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండి, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి. అది ఇప్పుడైతే అదే సంపదలో కూడా కాకపోతే ఇట్లాంటి వాదనలలో ఈ గీతలు సన్నని రేఖలు జరిగిపోయి ఇప్పుడు అసలు స్వేచ్ఛకి సమానత్వం అనే పదాలకు అర్థం లేకుండా ఎక్కడికి వెళ్తున్నాయి. మరీ ప్రతి దాంట్లో ప్రతి గొడవలాగా ఉండకుండా ఆ పరస్పర గౌరవం అనేది ఇద్దరి మధ్యలో ఆధారపడి ఉంటుంది. అలాగనే ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛని తీసుకుంటావో అంతే స్వేచ్ఛ అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒక ఈక్విలిబ్రియంని ఫైండ్ అవుట్ చేయడం, ఒక సమతుల్యతని ఫైండ్ అవుట్ చేయడమే ఎంటైర్ సిస్టమ్కి బేస్ అనమాట. అది అమ్మాయిలకు కొంచెం ఎక్కువగా సమతుల్యత చెడిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ ఇవ్వండి. అందుకే చెప్పాను కదా, ఈక్వాలిటీ అంటే తక్కువ కాదు. అమ్మాయిలను ఎక్కువ చూడడమే ఈక్వాలిటీ ఈ పరిస్థితుల్లో. ఇంకా టైం పడుతుంది మనకి.